Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends, ఈరోజు ఒక సరికొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే కోఆర్డినేట్ జామెట్రీలో త్రిభుజము యొక్క రెండు శీర్షాలు ఇచ్చి మూడవ శీర్షము కనుక్కోండి అంటే అది సమబాహు త్రిభుజం అయి ఉంటే ఆ మూడవ శీర్షం నిరూపకాలు ఎలా కనుక్కోవాలి? Okay, third vertex of an equilateral triangle, also third vertex of right angled isosceles triangle ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, సమబాహు త్రిభుజం యొక్క రెండు శీర్షాలు ఇచ్చి మూడవ శీర్షం కనుక్కోండి అంటే అఫ్ కోర్స్ ఆప్షన్ వెరిఫికేషన్తో ఈజీగా చేయొచ్చు. కానీ 4 ఆప్షన్లో రెండు బిందువులు ఇచ్చినప్పుడు కొంచెం టైం టేకింగ్ అవ్వచ్చు. అందుకని దాని ఫార్ములా యూజ్ చేస్తే గన్ షాట్గా మనకు ఆన్సర్ వస్తుంది. ఆ ఫార్ములా ఎలా డిరైవ్ చేయాలో చూద్దాం. ఓకే, కాన్సెప్చువల్గా ఎలా చేయాలి, చేసిన తర్వాత ఆ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలి, దాని తర్వాత ఎలా అప్లై చేయాలి అనేది ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రెడీయా? ఓకే, సమబాహు త్రిభుజానికి రెండు శీర్షాలు ఇచ్చి మూడవ శీర్షం కనుక్కోండి అంటే ఆ మూడవ శీర్షం నిరూపకాలు ఎన్ని రకాలుగా వస్తాయి, ఎలా వస్తాయి అనేది మనము ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. ఉదాహరణకి ఇచ్చిన రెండు శీర్షాలు క్యాపిటల్ ఏ x1, y1, క్యాపిటల్ బి x2, y2 అనుకుందాం. మూడవ శీర్షము నిరూపకాలు మనకు తెలియాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ 60 డిగ్రీస్, ఇక్కడ 60 డిగ్రీస్, ఇక్కడ కూడా 60 డిగ్రీస్. వెరీ క్లియర్. సమబాహు త్రిభుజములో ఎదుటి భుజము నుండి, ఎదుటి శీర్షము నుండి భుజానికి గీయబడిన మధ్యగత రేఖనే ఉన్నతి అవుతుంది. మధ్యగత రేఖనే ఉన్నతి అవుతుంది. ఇట్ ఈస్ a median drawn from the vertex capital C to its opposite side. It intersects opposite side exactly in midpoint. అంటే ఇక్కడ మనము కనుక్కోబోయే m అనే బిందువు నిరూపకాలు x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2 అవుతాయి. రైట్, ఎమ్ బిందువు నిరూపకాలు కనుక్కోగలిగాం. ఆ తర్వాత స్లోప్ ఆఫ్ ఏబి బార్, ఏబి బార్ యొక్క వాలు కనుక్కుంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 వస్తుంది. యాజ్ సిఎం బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి బార్, ఇప్పుడు స్లోప్ ఆఫ్ సిఎం బార్ is equals to minus of x2 minus x1 by y2 minus y1. ఓకే, చూడండి, దీనిని మనము tan θ లాగా భావించుకుందాం. ఏంటి, ఈ సిఎం బార్ అనేది x అక్షంతో ధనదిశలో చేసే కోణము θ అనుకుంటే స్లోప్ అనేది tan θ అవుతుంది కదండి. అంటే న్యూమరేటర్ sin θ అవుతుంది, డినోమినేటర్ cos θ అవుతుంది. అంటే sin θ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా x2 మైనస్ x1 బై అండర్ రూట్, ఇది ఎదుటి భుజము, ఇది ఆసన్న భుజం అయి ఉంటే అండర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, అది ఏబి అవుతుంది. cos θ మాత్రము మైనస్ ఆఫ్ y2 మైనస్ y1 బై ఏబి అవుతుంది. ఓకేనా? ఒక సరళ రేఖ అంటే ఇందులోనో ప్లస్ మైనస్ ఉండాల్సిందే. మోరోవర్ సరళ రేఖ ఇంక్లినేషన్, అది సరళ రేఖ యొక్క ఇంక్లినేషన్ కాబట్టి sin θ అంటే tan θ నెగిటివ్ అవుతుంది అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంది అనుకుంటే sin θ పాజిటివ్ అవుతుంది, cos θ మాత్రమే
నెగటివ్ అవుతుంది. కావాలంటే ఇక్కడ మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకున్నా కూడా టీటాకి సంబంధించి x2 మైనస్ x1 ఇదవుతుంది, y2 మైనస్ y1 ఇదవుతుంది. ఓకే, ఎదుటి భుజము బై ఆసన్న భుజము అవుతుంది. నెగటివ్ ఇండికేట్స్ టీటా లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. ఇది కన్స్ట్రక్షన్ పార్ట్ అండి. మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో C2M డిస్టెన్స్ వచ్చేసి ఎత్తు అవుతుంది. ఎత్తు అనేది √3/2 టైమ్స్ AB అవుతుంది. ఓకే, చూడండి, మరి CM తెలుసు. ఈ CM మీద M అనే బిందువు తెలుసు. ఈ రేఖ మీద M అనే బిందువు నుండి ఇంత దూరములో C అనే బిందువు ఎంత దూరంలో ఉందండి? CM యూనిట్ల దూరములో ఉండే బిందువు నిరూపకాలు. చూస్తూ ఉంటే ఒక కాన్సెప్ట్ గుర్తొస్తుంది మనకు. Px1, y1 ఇక్కడి నుంచి ఇక్కడికి 6 యూనిట్ల దూరములో Q అనే బిందువు ఉందండి ఈ సరళ రేఖ మీద. ఈ సరళ రేఖ యొక్క నిమ్నత టీటా అయితే Q బిందువు యొక్క పరామితీయ బిందువు నిరూపకాలు x1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ టీటా, y1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ టీటా అని తెలుసు మనకు. ఇప్పుడు కూడా C బిందువు నిరూపకాలు రాయాల్సి వస్తే x1 ప్లస్ x2/2 ప్లస్ ఆర్ మైనస్ ఆర్. ఈ ఆర్ విలువ ఏమవుతుంది అంటే సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు అవుతుంది. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు √3/2 టైమ్స్ AB అన్నాము. కాస్ టీటాని కనుక్కుంటే మైనస్ ఆఫ్ y2 మైనస్ y1/AB వచ్చింది. అదేవిధంగా y నిరూపకం y1 ప్లస్ y2/2 ప్లస్ ఆర్ మైనస్ √3/2 సైన్ టీటాని కనుక్కుంటే x2 మైనస్ x1/AB వచ్చింది. ఇవి C బిందువు యొక్క నిరూపకాలు. చూడండి, మనం C బిందువు యొక్క నిరూపకాలను సింప్లిఫై చేసి రాస్తే x1 ప్లస్ x2 y1 మైనస్ y2 రాసిన ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్లో ఉన్నాం మనము. √3 టైమ్స్ y1 మైనస్ y2/2 అంటే ఇక్కడ మైనస్ని ప్లస్ ఆర్ మైనస్ లాగానే యూజ్ చేసాము. కానీ ఇక్కడ ఆపోజిట్ సైన్స్తో ఉన్నాయి కాబట్టి కామా y1 ప్లస్ y2 మైనస్ ఆర్ ప్లస్ √3 టైమ్స్ x1 మైనస్ x2/2 అని రాయొచ్చు. అంటే ఈ రెండు ఆపోజిట్ సైన్స్తో ఉంటాయి అని చెప్తున్నాను. నో ఇష్యూ అండి. మీరు ఇక్కడ మైనస్ ఆర్ ప్లస్ రాసి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ రాసిన నో ఇష్యూ. దిస్ ఇండికేట్స్, దీని అర్థము ఇక్కడ ప్లస్ తీసుకున్న సందర్భంలో ఇక్కడ మైనస్ తీసుకోమని, ఇక్కడ మైనస్ తీసుకుంటే ఇక్కడ ప్లస్ తీసుకోమని అర్థం. అంతే తప్ప ఇక్కడ మైనస్ ఆర్ ప్లస్ అంటే మనము ముందు కోఆర్డినేట్కి ప్రొనౌన్సియేషన్ కూడా ప్లస్ ఆర్ మైనస్ అని చదువుతూ ఉంటాం కాబట్టి ఫస్ట్ ప్లస్ ఆర్ మైనస్ ఉంటే ఈజీగా గుర్తుంటుందని, తర్వాత మైనస్ ఆర్ ప్లస్, దీనికి ఆపోజిట్ సైన్ ఉండాలి. చూడండి, గుర్తుపెట్టుకోవడం ఎలాగో x1 ప్లస్ x2 వచ్చిన సందర్భంలో √3 టైమ్స్ y1 మైనస్ y2, ఇక్కడ y1 మైనస్ y2 వచ్చిందండి /2. y1 ప్లస్ y2 వచ్చిన సందర్భంలో మైనస్ ఆర్ ప్లస్ √3 టైమ్స్ x1 మైనస్ x2/2. దీనిని ఇంకా కావాలి అంటే ఇక్కడ 60 డిగ్రీస్ ఉంది, ఇక్కడ 60 డిగ్రీస్ ఉంది. x1 ప్లస్ x2 ప్లస్ ఆర్ మైనస్ tan 60 డిగ్రీస్ ఇంటూ y1 మైనస్ y2/2 అని చదవచ్చు. y1 ప్లస్ y2 మైనస్ ఆర్ ప్లస్ tan 60 డిగ్రీస్ x1 మైనస్ x2/2 అని చదవచ్చు. ఓకే, సో ఇదండి మనము
ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటున్నాం కాబట్టి tan 60 degrees తీసుకున్నాం. అదే మరొక ట్రయాంగిల్ తీసుకుంటే ఏ ట్రయాంగిల్ అండి? రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ తీసుకొని ఉంటే క్యాపిటల్ ఏ x1, y1, క్యాపిటల్ బి x2, y2, ఇక్కడ 45 degrees, ఇక్కడ 45 degrees, ఈ రెండు భుజాలు సమానము అని తీసుకుంటే క్యాపిటల్ సి కోఆర్డినేట్స్ ఏమవ్వాలండి? లంబకోణ సమద్విబాహు త్రిభుజం విషయంలో లంబకోణ సమద్విబాహు త్రిభుజం విషయంలో రెండు శీర్షాలు, ఎలాంటి రెండు శీర్షాలు ఇచ్చారు? కర్ణము యొక్క చివరలు, కర్ణాగ్రాలు అంటారు. దీస్ ఆర్ ద ఎండ్స్ ఆఫ్ హైపోటెనస్. లంబకోణ త్రిభుజంలో కర్ణాగ్రాలు ఇచ్చినప్పుడు లంబకోణ శీర్షము నిరూపకాలు కనుక్కునే పద్ధతి ఇప్పటిదాకా మనం డిస్కస్ చేశాము. సి ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ x2 ప్లస్ ఆర్ మైనస్ tan 45 degrees y1 మైనస్ y2 by 2, y1 ప్లస్ y2 మైనస్ ఆర్ ప్లస్ tan 45 degrees x1 మైనస్ x2 by 2. ఓకే, tan 45 degrees వాల్యూ 1 కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ y1 మైనస్ y2 by 2, y1 ప్లస్ y2 మైనస్ ఆర్ ప్లస్ x1 మైనస్ x2 by 2. ఇవి లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క మూడవ శీర్షము నిరూపకాలు. గమనించండి, ఇక్కడ కాస్ థీటానే నెగిటివ్ ఎందుకు తీసుకోవాలి అనే డౌట్ వస్తుండొచ్చు మీకు. సైన్ థీటా నెగిటివ్ తీసుకున్నా నో ప్రాబ్లం, బట్ రెండిట్లో ఏదో ఒకటైతే నెగిటివ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక్కడ మనం కాస్ థీటానే నెగిటివ్ ఎందుకు తీసుకున్నాము అంటే థీటా యొక్క నిమ్నత గురించి మాట్లాడాల్సి వస్తే 0 degrees లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు థీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 180 degrees. ఇది ఒకటి గుర్తుందనుకోండి, అప్పుడు కాస్ థీటానే నెగిటివ్ ఎందుకు తీసుకోవాలనే దానికి ఎవిడెన్స్ దొరుకుతుంది. అంటే సరళ రేఖ యొక్క నిమ్నత 180 degreesలను దాటదు. వన్స్ 180 degreesకి వచ్చింది అంటే మళ్ళీ 0 degreesతో స్టార్ట్ అవుతుంది. అందుకే కాస్ థీటాని పర్టికులర్గా నెగిటివ్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ మర్చిపోయి మీరు దీని నెగిటివ్ తీసుకున్నా ఆన్సర్లో మీకు ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ రెండు శీర్షాలు రావాలి కదండి. మహా అయితే ఏం జరుగుతుంది, మీరు తీసుకుంటే మైనస్ ఆర్ ప్లస్, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. హవెవర్ నవ్ ఆల్సో వీఆర్ క్యాలిక్యులేటింగ్ పాసిబుల్ 2 vertices. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ కాంబినేషన్తో ఒకటి చేస్తున్నాము, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ కాంబినేషన్తో మరొకటి చేస్తున్నాం. ఇప్పుడైనా సరే అప్పుడైనా సరే నిరూపకాలలో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే వెరీ క్లియర్. క్యాపిటల్ ఏ x1 y1, క్యాపిటల్ బి x2 y2 రెండు లంబకోణ సమద్విబాహు త్రిభుజ శీర్షాలు. మోరోవర్ అవి కర్ణాగ్రాలు. అయితే మూడవ శీర్షం నిరూపకాలు కూడా రెండు రకాలుగా వస్తున్నాయి. ఒకటి ప్లస్ మైనస్ కాంబినేషన్, ఇంకొకటి మైనస్ ప్లస్ కాంబినేషన్. అయితే రెండు శీర్షాలు ఎందుకు వస్తున్నాయి అనే డౌట్ మీకు రావచ్చు. రెండు శీర్షాలు ఎందుకు వస్తున్నాయి అంటే జస్ట్ ఇక్కడ సమబాహు త్రిభుజానికి క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి రెండు శీర్షాలు అన్నాడు, కానీ మూడవ శీర్షం ఖచ్చితంగా ఈ రెండు శీర్షాలు ఉన్న రేఖాఖండానికి ఎగువననే ఉంటాయని ఏం చెప్పలేదు. అవి దిగువన కూడా ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు కదండి, ఇది కూడా సిఐ ఉండొచ్చు కదండి. అందుకే రెండు పాసిబిలిటీస్ ఉంటున్నాయి. ఇక్కడ కూడా లంబకోణ సమద్విబాహు త్రిభుజము ఇక్కడి నుంచి కూడా వ్యవస్థితం కావచ్చును, ఇది కూడా సిఐ ఉండొచ్చును. అందుకే 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనము రాసింది ఏమిటో చూడండి. సమబాహు త్రిభుజానికి రెండు శీర్షాలు ఇస్తే మూడవ శీర్షం కనుక్కునే కాన్సెప్ట్ రాశాం.
లంబకోణ సమద్విబాహు త్రిభుజానికి 2 శీర్షాలు ఇస్తే మూడవ శీర్షం కనుక్కునే కాన్సెప్ట్ను రాశాం. ఓకే, మొదటి దానిని ప్రూఫ్ చేసి రెండవది మాత్రం డైరెక్ట్గా రాశాం. ఓకే, దీని మీద ప్రాబ్లం ఎలా అడుగుతున్నారో చూద్దామండి. ఇఫ్ 2, 4, 2, 6 are 2 vertices of an equilateral triangle, then the third vertex. 2, 4, 2, 6లు సమబాహు త్రిభుజం యొక్క 2 శీర్షాలు అయితే దాని మూడవ శీర్షము నిరూపకాలు అన్నాడు. చూడండి, x1, y1 ఏమో 2, 4 ఇచ్చారండి. x2, y2 నేమో 2, 6 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు థర్డ్ వర్టెక్స్ మూడవ శీర్షము is equals to x1 plus x2 plus or minus root 3 into y1 minus y2 by 2 comma y1 plus y2 minus r plus root 3 into x1 minus x2 by 2. Of course, మనము సమబాహు త్రిభుజము ఏర్పరచాలి అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి అని తీసుకొని ఏబి, బీసీ, ఏసీ వెరిఫికేషన్తో కూడా చేయొచ్చు. మన టైం బాగా లేక అది గనక 4th ఆప్షన్లో ఉండి నిరూపకాలలో రూట్ 3లు ఇలాంటివి ఉంటే డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయడము అంత తొందరగా రాకపోవచ్చు. మోరోవర్ ఈ కాన్సెప్చువల్ క్వశ్చనే అడిగి ఉండొచ్చు అది రాయడానికి. x1 plus x2 అంటే చూడండి 2 plus 2 plus or minus root 3 into y1 minus y2 by 2 comma y1 plus y2 అంటే 4 plus 6 minus r plus root 3 times x1 minus x2 by 2. ఓకే, ఏమొస్తుందో చూడండి. ఇక్కడ 4 plus or minus root 3 times minus 2 by 2 comma 10 minus r plus 0 by 2. ఓకే, సెకండ్ క్వాడ్రంట్ 5 వచ్చే ఆప్షన్స్ రెండే ఉన్నాయి. ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు. ఓకే, చూడండి, ఇందులో 2 కేసులు ఉన్నాయి. మళ్ళీ ప్లస్ తీసుకున్న టైంలో 4 minus 2 root 3 by 2 కామా 10 by 2 అంటే 5 ఒకటి, ఇంకొకటేమో మైనస్ తీసుకున్న సందర్భంలో 4 plus 2 root 3 by 2 కామా 5 ఇంకొకటి. 4లో 2 కామన్ తీస్తే 2 minus root 3 కామా 5 ఒకటి అవుతుంది. మరొకటి 2 plus root 3 కామా 5 అవుతుందండి. ఈ ఆప్షన్స్ ఎక్కడున్నాయో చూడండి. 2 plus root 3 కామా 5 ఒకటే ఇచ్చాడు. సో ఇది రూట్ 3 minus 2 ఉందండి, జస్ట్ మిస్ అయిపోయింది అది. అంటే మరో కేసు కూడా ఉండాలి, యాక్చువల్గా ఒకటే ఇచ్చాడు ఇక్కడ ఆప్షన్స్లో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 3, 4 minus 2, 3 are 2 vertices of an equilateral triangle, then the third vertex is 3, 4 minus 2, 3లు సమబాహు త్రిభుజము యొక్క 2 శీర్షాలు అయితే దాని మూడవ శీర్షము. ఓకే, మూడవ శీర్షము x1 plus x2 plus or minus root 3 into y1 minus y2 by 2 comma y1 plus y2 minus r plus root 3 times x1 minus x2 by 2. గమనించండి, x1 plus x2 అంటే 3 minus 2 plus r minus root 3 into y1 minus y2 అంటే 4 minus 3 by 2 కామా y1 plus y2 అంటే 4 plus 3 minus r plus root 3 into x1 minus x2 అంటే 3 plus 2 by 2. ఇక్కడ ఒకసారి ప్లస్ కేసు మరొకసారి మైనస్ కేసు తీసుకుందామండి.
ప్లస్ కేస్ తీసుకున్నప్పుడు 1 ప్లస్ ఆర్ మైనస్ 4 మైనస్ 3 1 కాబట్టి ప్లస్ కేస్ తీసుకున్నప్పుడు చూడండి 1 ప్లస్ రూట్ 3 బై 2 కామా ఇది మైనస్ అవుతుంది 7 మైనస్ 5 రూట్ 3 బై 2. అదే మైనస్ కేస్ తీసుకుంటే 1 మైనస్ రూట్ 3 బై 2 కామా 7 ప్లస్ 5 రూట్ 3 బై 2. ఓకే, 1 ప్లస్ రూట్ 3 బై 2, 7 మైనస్ 5 రూట్ 3 బై 2, 1 మైనస్ రూట్ 3 బై 2, 7 ప్లస్ 5 రూట్ 3 బై 2. ఇది ఒక ఆన్సర్ ఉందండి. ఇది జస్ట్ మిస్ అయింది చూడండి. సో రెండిట్లో ఏ ఆన్సర్ అయినా ఉండొచ్చు. ఓకేనా? సో ఇది సమబాహు త్రిభుజం యొక్క 2 శీర్షాలు ఇస్తే 3వ శీర్షం కనుక్కునే పద్ధతి. అదే ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 2, 4, 4, 2 ఆర్ ద ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ద హైపోటెనస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్, దెన్ ద థర్డ్ వర్టెక్స్ ఈజ్. ఏమంటున్నారండి? ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క కర్ణాగ్రాలు, లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క కర్ణాగ్రాలు 2, 4, 4, 2 అయితే దాని యొక్క 3వ శీర్షం ఏమిటి అంటున్నారు. ఇది x1 y1, ఇది x2 y2. 3వ శీర్షము సిని కనుక్కునే పద్ధతి ఏమిటండి? x1 ప్లస్ x2 ప్లస్ ఆర్ మైనస్ y1 మైనస్ y2 బై 2, y1 ప్లస్ y2 మైనస్ ఆర్ ప్లస్ x1 మైనస్ x2 బై 2. ఓకే, x1 ప్లస్ x2 అంటే 2 ప్లస్ 4 ప్లస్ ఆర్ మైనస్ y1 మైనస్ y2 అంటే 4 మైనస్ 2 బై 2, y1 ప్లస్ y2 అంటే 4 ప్లస్ 2 మైనస్ ఆర్ ప్లస్ x1 మైనస్ x2 అంటే 2 మైనస్ 4 బై 2. గమనించండి, ప్లస్ కేస్ తీసుకుంటే 6, 4 మైనస్ 2 అంటే 2నే కదండి, 6 ప్లస్ 2 బై 2 కామా ఇక్కడ మైనస్ కేస్ తీసుకోవాలి. 2 మైనస్ 4 అంటే మైనస్ 2 అవుతుంది, మనం మైనస్ తీసుకుంటే ప్లస్ అవుతుంది, 6 ప్లస్ 2 బై 2 అవుతుంది. ఈసారి ఫస్ట్ దాంట్లో మైనస్ కేస్, సెకండ్ దాంట్లో ప్లస్ కేస్ తీసుకోవాలి. 6 మైనస్ 2 బై 2, సెకండ్ దాంట్లో ప్లస్ కేస్ తీసుకుంటున్నాం కాబట్టి 2 మైనస్ 4 మైనస్ 2 కాబట్టి ముందుకు మైనస్ వస్తుంది. 6 మైనస్ 2 బై 2 డెడ్ ఈజీ. చూడండి, 8 బై 2 అంటే 4, 4, 3 ఇక్కడ ఏంటండి 4 బై 2 అంటే 2, 2. సో 4, 4, 2, 2 ఎక్కడుందో చూడండి, ఇక్కడ ఉంది. సో ఈ విధంగా సమబాహు త్రిభుజానికి కానీ లంబకోణ సమద్విబాహు త్రిభుజానికి కానీ 2 శీర్షాలు ఇస్తే 3వ శీర్షాన్ని డెడ్ ఈజీగా కనుక్కోవచ్చు. సో మరొక ట్రిక్తో, మరొక షార్ట్ కట్ మెథడ్తో, మరొక లాజికల్ కాన్సెప్చువల్ క్వశ్చన్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో, ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ so that you will get notifications whenever new content is added to the channel. Thank you very much.